అందరికీ నమస్కారం. ఈరోజు ఆయుర్వేదంది ఒక చిన్న టిప్ చెప్దామనిపించింది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా భగవంతుడు మన నాలుక మీద 6 రకాలైనటువంటి రుచుల సెన్సర్స్ ఉన్నాయి. రుచుల సెన్సర్స్ అదందరికీ తెలిసిందే. అంటే ఉప్పు, కారం, పులుపు, తీపి, వగరు, చేదు. ఈ 6 రుచుల సమ్మేళనంతోటే మనము చిన్నప్పటి నుంచి పప్పు, అన్నం అన్నీ తిని పెరిగామన్నమాట. అంటే ఈ 6 రుచులతోటి మన జీవితము, మన చుట్టూ ఉన్న మొక్కలు, అన్ని విధాలైనటువంటి ఈ యొక్క మెడిసిన్ కానివ్వండి, అన్నీ కూడా 6 రుచులతోనే మిళితమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ వచ్చింది అనుకోండి. నేను షుగర్ మీద మీకు మంచి అవేర్నెస్ ఇస్తాను, ప్లస్ టిప్స్ ఇస్తాను. కొన్ని నా దగ్గర దొరుకుతాయి చూర్నాస్, అవి కూడా నేను మీకు మై ట్రయల్ లెవెల్ బెస్ట్ మంచివి అందిస్తాను అనమాట. అది నేను చెప్పాలనుకున్నది. అయితే ఈ యొక్క రోజు కూడా మనము ఉగాది పచ్చడి, ఆ ఉగాది రోజే కాదండి, ఉగాది పచ్చడిని ప్రతిరోజు గనక మనం ఇంటేక్ చేస్తే మన హెల్త్ చాలా వరకు బాగుంటుంది. చిన్న టిప్పే, ఏదో రాకెట్ సైన్స్ కాదు, వెరీ సింపుల్. చేదు అనేది మనకి ఎంతో మంచి చేస్తుంది అనమాట. ఈ 6 రుచుల సమ్మేళనప్పుడు బీపీ వచ్చింది అనుకోండి, ఏమంటారు? ఉప్పు తగ్గియమంటారు. ఎందుకని? రక్తము చిక్కబడుతోంది. అంటే రక్తం ఎలా ఉండాలి? కిరసనాయిలాగా పల్చగా ఉంటే ప్రతి ఒక్క సన్న నరంలోకి కూడా అది పెనిట్రేట్ అయ్యి ఆక్సిజన్ సరఫరా ఇస్తుంది. శరీరము ఆక్సిజన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి హెల్త్ బాగుంటుంది అనమాట. అదే ఆముదమైంది అనుకోండి, ఏమవుతుంది? వెళ్ళలేదు. అందుకనే దాన్ని బీపీ అంటారు. అంటే రక్తము చిక్కబడింది కాబట్టి హార్ట్ పంపింగ్ చేయడానికి కష్టపడుతుంది. పల్చగా ఉంటేమో ఈజీగా అది పంపింగ్ చేస్తుంది, ఆక్సిజన్ని తీసుకెళ్ళి అన్ని ఆర్గాన్స్కి సప్లై చేస్తుంది. ఈజీగా అంత మెటబాలిక్ రేట్ హ్యాపీగా ఉంటుంది అనమాట. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో ఉగాది పచ్చడిని కూడా మీరు అందరూ ఎవ్రీడే తినండి. ఇది ఒక టిప్పు. నెక్స్ట్ వీడియోలలో ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు వివరించి చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.